నా కోసమే అంతా చేశానని సమర్థించుకుంటున్నావా? అది కాదమ్మా. ఏది కాదురా? ఏది కాదు? దరిద్రమైన పనులు చేసి నా కోసం చేశానంటున్నావు. నేరస్తులతో సావాసం చేసి నా కోసం డబ్బు సంపాదించాలని వెళ్ళానంటున్నావు. ఇలా చెప్పడానికి నీకు సిగ్గు వేయడం లేదా? అసలు ఇలాంటి ఆలోచనలు నీకెక్కడి నుంచి వచ్చాయిరా? రే రాజీవ్, నువ్వు మా కోసం కష్టపడ్డావా? మా కోసం నువ్వు తప్పుడు దారులు తొక్కావా? దారి తప్పి నిన్ను చూస్తుంటే మాకు ఒళ్ళు మండిపోతుందిరా. చెయ్యాల్సిన తప్పులన్నీ చేసేసి ఇప్పుడు మీ అమ్మ కోసం చేశానని నీ పాపంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేస్తున్నావా? అన్న ఏదో తెలియక చేశాడు, ఇంకెప్పుడు అలాంటివి చేయడు. మనం కూడా అందరిలాగే అసహించుకుంటే బయట వాళ్ళకి సొంత మనుషులకి తేడా ఏముంటుందన్నా? క్షమించి వదిలేయండి అన్నా. అవును మావయ్య, రాజీవ్ గురించి మనకు తెలీదా? ఎలాంటి తప్పుడు పనులు చేయడు. తెలియక చేసిన పని. అది అర్థం చేసుకోకుండా మీరిలా అపార్థం చేసుకుంటే ఎలా మావయ్య? రేయ్, తెలియక చేశాడా? ఇంకా చిన్నపిల్లడు అనుకుంటున్నారా వీణ్ణి? కుటుంబ బరువు బాధ్యతలను పంచుకోవాల్సిన వాడు భారంగా మారి బరువు పెంచుతున్నాడు. ఫోన్లే పాపమని వదిలేయడానికి వీడేం పసిపిల్లడు కాదురా, పాపాలు చేసి వచ్చాడు. మావయ్య గారు, పొరపాట్లు అందరూ చేస్తారు. పెద్ద మనసు చేసుకుని క్షమించే గుణం పెద్దవారిగా మీకు అత్తయ్య గారికి ఉండాలి కదా. ఆపమ్మా, ఆపమ్మ లలిత, నువ్వు మాట్లాడొద్దు. ఈ విషయం గురించి నా దగ్గర ఎవరూ కూడా ఎటువంటి ప్రస్తావన తీసుకురావద్దు. నాన్న, అమ్మా, మీ ఇద్దరికి చెప్తున్నాను, నేను తప్పు చేశాను. దానికి నాకే శిక్ష వేసినా భరిస్తాను. కానీ నేను మాత్రం ఇదంతా చేసింది కేవలం నీ ఆరోగ్యం బాగు చేయడానికేనమ్మా. నీ ట్రీట్మెంట్కి డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే ఏదో ఒక పని చేయాలి. అత్తయ్య గారు, మీ మీద ప్రేమతోనే చేసుంటారు, అంతేకాని కావాలని తప్పు చేసుండరు. అవునమ్మా, ఇదిగో అమ్మా, ఇదిగో. దీనికోసమే నేను ఇదంతా చేసింది. నీ ట్రీట్మెంట్ కోసమే డబ్బు సంపాదించి తీసుకొచ్చింది కూడా. ఇంకా ఆలస్యం చేయకుండా మనం హాస్పిటల్కి వెళ్దామమ్మా. వెంటనే ట్రీట్మెంట్ మొదలు పెడితే త్వరగా నీకు నయమైపోతుందమ్మా. ఈ విషయంలో నా ప్రమేయం ఏమీ లేదు వేద. నీకేది మంచిదనిపిస్తే అది చెయ్యి. నీకు ఎలా నచ్చితే అది చెయ్యి. నువ్వేం చేసినా నేను నీకు అడ్డు చెప్పను, జోక్యం చేసుకోను. అరే అత్తయ్య, అత్తయ్య, అమ్మ ఏంటిది? అమ్మ ఏం చేస్తున్నావు అమ్మా? అమ్మా, అరే అమ్మ వదిలే అమ్మా. అత్తయ్య, అయ్యో అత్తయ్య, అమ్మా.